తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. పార్టీ అధిష్టానం పిలుపుతో ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన ఢిల్లీ పర్యటన నిన్న మధ్యాహ్నం వరకు స్కెడ్యూల్లో లేదు. మధ్యాహ్నం తర్వాత ఖరారవడంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ పెద్దల్ని కలవనున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. ఇందులో ప్రధానంగా కులగణనలో పాల్గొనని వారి నుంచి సమాచారాన్ని సేకరించడానికి ఈ నెల 16 నుంచి 28 ప్రత్యేక సర్వే పూర్తయ్యాక దానికి చట్టబద్ధత కల్పించి దాన్ని కేంద్రానికి పంపించడం, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా, పీసీసీ కార్యవర్గం ఖరారు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. గత ఢిల్లీ పర్యటనలో సీఎంతో పాటుగా పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ లాంటి వారిలో ఒకరు తప్పనిసరిగా ఢిల్లీ పెద్దలు పిలిపించి మాట్లాడేవారు. ఈసారి మాత్రం కేవలం సీఎం రేవంత్ రెడ్డినే ఢిల్లీకి పిలవడంపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.